ఓం శాంతి 25/1/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ కులం యొక్క విధానము, ఆచారాలు ఏమిటి? విఘ్నాలను తొలగించుకునే యుక్తి ఏమిటి? యుక్తులను మర్చిపోతే ఏమవుతుంది? ప్రతి కార్యము చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండి కార్యం చేయాలి? చాలా సమయం యొక్క అభ్యాసం కోసం ఎలా కావాలి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపిస్తూ ఉన్నారు. స్మృతి చిహ్నాన్ని స్థిరం చేసుకోవడానికి పద్ధతి బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త స్థితి ముఖ్యమైన సబ్జెక్ట్. వ్యక్తంలో ఉంటూ ఈ శరీరంలో కర్మ చేస్తూ కూడా అవ్యక్త స్థితిలో ఉండాలి. ఆత్మిక స్థితి, ఫరిస్తా స్థితి ఈ సబ్జెక్ట్లోనే పాస్ అవ్వాలి. మీ బుద్ధి లైనును స్పష్టంగా ఉంచుకోవాలి. దారి స్పష్టంగా ఖాళీగా ఉన్నప్పుడు త్వరగా పరుగెత్తి లక్ష్యాన్ని చేరుకోవడం స్థూలంగా జరుగుతుంది. పురుషార్థపు లైన్లో ఏదేని ఆటంకం ఉన్నట్టయితే దానిని తొలగించేదేని లోపం ఉంది అంటే దాన్ని తొలగించుకొని లైనును క్లియర్ చేయడము. ఈ సాధన ద్వారా అవ్యక్త స్థితి యొక్క ప్రాప్తి కలుగుతుంది. మధువనంలోకి వచ్చి ఏదో ఒక విశేష గుణాన్ని మీరు తీసుకువెళ్ళి అంటే ఆ విధంగా నడుచుకొని అందరికీ ఇవ్వడం, ఇదే స్మృతి చిహ్నము, జ్ఞాపకార్థం. అదైతే జడమైన స్మృతి చిహ్నం. ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఇస్తారు కదా, అవి జడం. కానీ మీ గుణాల స్మృతిని ఇవ్వడము, ఇది చైతన్య స్మృతి చిహ్నం. దీన్ని ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ స్మృతి చిహ్నాన్ని స్థిరం చెయ్యాలి అన్న లక్ష్యాన్ని ఉంచుకోవాలి. ఇక్కడ నుండి మధుబన్ నుండి విశేషమైన స్నేహాన్ని తమలో నింపుకొని వెళ్ళినట్లయితే మీ ప్రేమ, మీ స్నేహం రాళ్లలాంటి ఆత్మలను కూడా కరిగించేస్తుంది. ఈ ఆత్మిక స్నేహపు బహుమతిని తోడుగా తీసుకెళ్ళాలి. దీని ద్వారా దేనిపైనైనా విజయము చేకూరగలదు. సమయం ఎక్కువగా ఉంది అని భావిస్తున్నారా, లేక తక్కువ అని భావిస్తున్నారా? ఇప్పుడు తక్కువ సమయంలో 100% వరకు చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీలో ఉన్న ధైర్యమంతా పెట్టాలి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోకూడదన్నంత ధ్యాస ఉంచాలి. సంగం యుగంలోని ఒక్క క్షణం ఎంత పెద్దది, ఒక సెకండ్కు 1 సంవత్సరం ప్రాప్తి అని బాబా అంటారు. మీ సంకల్పాలు, సమయము 2 ఖజానాలను సఫలం చేసుకోవాలి, అనగా సద్వినియోగం చేయాలి. పెద్దవారు చేయలేని పనిని కూడా చిన్నవారు చేయగలరు. ఇప్పుడైతే ఆ కార్యం కూడా మిగిలి ఉంది. ఇప్పటి వరకు ఏదైతే పరుగు తీశారో అదైతే ఉండనే ఉంది, కానీ ఇప్పుడు జంప్ చేయాలి. అప్పుడే లక్ష్యాన్ని పొందగలరు. క్షణంలో అనేక విషయాలను పరివర్తన చేయడం, ఒక సెకండ్లో అనేక విషయాలను పరివర్తన చేసుకోవడం అంటే మారిపోవడమే జంప్ చేయడము అంటే. అంత ధైర్యం ఉందా? ఏదైతే విన్నారో దానిని జీవితంలో తీసుకువచ్చి చూపించాలి. ఎవరిపై స్నేహమును ఉంచడం జరుగుతుందో వారిలాగా తయారవ్వాల్సి ఉంటుంది. కావున బాప్దాదా గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంలో ధారణ చెయ్యాలి. ఇదే స్నేహ కర్తవ్యం. తండ్రిలో ఏ శ్రేష్టత ఉందో దానిని మీలో ధారణ చేయాలి. ఇదే స్నేహం. ఒక్క విశేషతలో కూడా లోటు ఉండకూడదు. సర్వగుణాలను మీలో ధారణ చేసుకున్నప్పుడే భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులైన దేవతగా అవుతారు. సర్వగుణ సంపన్నంగా, అన్ని గుణాలలో సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంచుకోవాలి. తండ్రి గుణాలను ఎదురుగా ఉంచుకొని అవి ఎంతవరకు మీలో ఉన్నాయి అనేది రెండింటిని జతలో ఉంచుకొని పరిశీలించుకోండి. తక్కువ శాతంగా కూడా ఉండకూడదు. శాతంలో కూడా సంపూర్ణంగా ఉన్నప్పుడు స్వర్గంలో కూడా సంబంధంలో, బ్రహ్మబాబా సంబంధంలో సమీపంగా రాగలరు. ఇప్పుడు మీరు ఆత్మలనే చూడాలి. దేహాన్ని చాలా సమయం నుండి చూసి అలసిపోయారు. కావున ఇప్పుడు ఆత్మను చూడాలి. దేహాన్ని చూడడం వలన ఏం లభించింది? దుఃఖితులుగానే అయ్యారు.
ఇప్పుడు ఆత్మ ఆత్మను చూస్తుంది కావున సుఖం లభిస్తుంది. శూరులు వీరులు కదా మీరు. శూర వీరుల గుర్తు ఏముంటుంది? వారికి ఏ విషయంనైనా దాటడం కష్టం అనిపించదు, సమయం కూడా పట్టదు. వారి సమయం సేవకు తప్ప తమ విఘ్నాలు మొదలగు వాటిని తొలగించుకునేందులో గడిచిపోదు. వీరిని శూర వీరులు అని అంటారు. మీ సమయాన్ని మీ విఘ్నాలలో కాకుండా సేవలో వినియోగించాలి. ఇప్పుడైతే సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఈ లెక్కలో ఇప్పటి వరకు ఆ విషయాలన్నీ చిన్ననాటివి. చిన్న పిల్లలు నాజూకుగా ఉంటారు, పెద్దవారు వీరులుగా ఉంటారు. మరి పురుషార్థంలో పిల్లలలాగా ఉండకూడదు, అలా వీరులుగా అవ్వాలి. పరిస్థితులు ఎటువంటివైనా, ఏవైనా, వాయుమండలం ఎటువంటిదైనా కానీ మీరు మాత్రం బలహీనులుగా అవ్వకూడదు. ఎందుకంటే సర్వశక్తివంతుడు మీ జతలో ఉన్నారు. అలాంటి పిల్లలనే శూర వీరులు అని అంటారు. శరీరం భలే బలహీనతగా ఉన్నా కూడా వాతావరణం, గాలి మొదలగు వాటి ప్రభావం పడుతుంది. ఆరోగ్యంగా ఉండేవారికి ప్రభావం ఉండదు. కావున ఈ వాయుమండలపు ప్రభావం కూడా నాజూకు వారిపైనే ఉంటుంది. వాయుమండలం ఏమీ రచయిత కాదు, అది రచన. రచయిత గొప్పదా లేక రచన గొప్పదా? రచయిత అన్నారు. మరైతే రచయిత అయిన మీరు రచనను ఎందుకు ఆధీనంలో ఉంచుకోలేదు? మరి రచన ఆధీనంలో రచయిత ఎందుకున్నాడు? ఇప్పుడు శూర వీరులుగా అయ్యేందుకు ఏ స్మృతి దినాన్ని గుర్తు తెచ్చుకోవాలి? ఈ స్మృతిని మర్చిపోకూడదు. ఇటువంటి మ్యాప్ను తయారు చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళండి. మీ మ్యాప్లో అందరూ తండ్రిని చూడాలి. మీరు జెరాక్స్ కాపీలాగా కావాలి. సంపూర్ణత మ్యాప్ అంటే అది. మీరు చూపించాలి. ధైర్యం ఉన్నట్లయితే సహాయం తప్పక లభిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డీలాతనంలో చురుకుతనం వచ్చింది అని ఇప్పుడు భావిస్తున్నారా? ఇప్పుడు పురుషార్థంలో డీలాగా అవ్వకూడదు. సంపూర్ణమైన హక్కుని తీసుకునేందుకు సంపూర్ణ ఆహుతిని కూడా ఇవ్వాలి. ఏ యజ్ఞమునైనా రచించినప్పుడు అది సంపూర్ణ సఫలం ఎలా అవుతుంది? ఆహుతిని వేసినప్పుడు సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఆహుతి తక్కువైతే యజ్ఞము సఫలం అవ్వదు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ మేము ఆహుతిని వేసామా అంటే మనలో ఉండే బలహీనతలు, లోపాలను బాబా స్మృతిలో కాల్చివేసామా అన్నది చూసుకోవాలి. కొంచెమైనా ఆహుతిలో తక్కువ ఉన్నట్లయితే సంపూర్ణ సఫలత ఉండదు. ఎంత చేస్తే అంత అనే లెక్క ఉంటుంది. లెక్క వేయడంలో ధర్మరాజు కూడా ఉన్నాడు. వారి నుండి ఎటువంటి లెక్క మిగిలి ఉండజాలదు. కావున ఆహుతిలో ఏదైతే ఇచ్చేది ఉందో దానిని సంపూర్ణంగా బాబాకు సమర్పణం చేయాలి మరియు సంపూర్ణంగా బాబా నుండి తీసుకోవాలి. ఇవ్వటంలో సంపూర్ణత లేనప్పుడు తీసుకోవడంలో కూడా ఉండదు. ఎంత ఇస్తారు అంతగానే తీసుకుంటారు. సఫలత ఎందులో ఉంది అనేది కూడా తెలిసి కానీ సఫలం చేయకపోతే ఏమవుతుంది? లోటు ఉండిపోతుంది. ఎక్కడ ఏది మిగిలి ఉండలేదు కదా అన్న దానిపై ఎల్లప్పుడూ ధ్యాస ఉంచండి. మనస్సులో, వాణిలో, కర్మలో ఎక్కడ కూడా ఏది ఉండకూడదు. ఏదైనా కార్యానికి సమాప్తి రోజు వచ్చినప్పుడు ఆ సమయంలో ఇంకేమీ మిగలలేవు కదా అని నలువైపులా చూస్తారు. ఏదైనా పని చేసినప్పుడు కూడా అది పూర్తి అయిందా అని లాస్ట్లో చూస్తాం కదా. అలాగే ఇప్పుడు కూడా సమాప్తి సమయం. ఒకవేళ ఏదైనా మీలో మిగిలి ఉన్నట్లయితే ఆ లోపము, బలహీనత, వికారం అది అలాగే మిగిలిపోతుంది. తర్వాత స్వీకరింపజాలదు. దానిని సంపూర్ణ ఆహుతి కూడా అనరు. కావున అంత ధ్యాస ఉంచాలి. ఇప్పుడు లోటును ఉంచుకునే సమయం జరిగిపోయింది. ఇప్పుడు సమయం చాలా త్వరగా వస్తుంది. సమయమేమో త్వరగా వెళ్ళిపోయి స్వయం మీరేమో డీలాగా ఉండిపోతే ఏమవుతుంది? గమ్యానికి చేరుకోగలరా? సత్యుగ గమ్యానికి బదులుగా త్రేతాయుగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సమయం ఎంత స్పీడ్గా పరుగులు పెడుతుందో అలాగే స్వయం కూడా పరిగెత్తాలి. స్థూలంలో కూడా ఏదైనా వాహనాన్ని అందుకోవాలి అంటే సమయాన్ని చూసుకోవడం జరుగుతుంది. లేకపోతే అక్కడే ఉండిపోతారు. సమయం అయితే నడుస్తూనే ఉంటుంది. ఎవరి కోసము సమయం ఆగదు.
ఇప్పుడు డీలాగా నిదానంగా నడిచే రోజులు వెళ్ళిపోయాయి. పరుగెత్తే రోజులు కూడా వెళ్ళిపోయాయి పురుషార్థంలో. ఇప్పుడు ఉండేవి హై జంప్ చేసే రోజులు. ఏ విషయంలోనైనా లోటును అనుభవం చేసినప్పుడు దానిని ఒక్క క్షణంలో పరివర్తనలోకి తీసుకురావడం, దీనినే జంపు చెయ్యడము అని అంటారు. చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ నిజానికి చాలా సహజమైనది. కేవలం పూర్తి నిశ్చయము మరియు ధైర్యం ఈ రెండు కావాలి. నిశ్చయము కలిగిన వారి విజయం కల్ప పూర్వం కూడా జరిగింది, ఇప్పుడు కూడా ఉండనే ఉంది. ఇంత దృఢంగా మిమ్మల్ని తయారు చేసుకోవాలి. క్షణ క్షణము మనస్సు వాణి కర్మలను చూసుకోవాలి. దీనిని చూడడం బాప్తాదా కష్టమేమీ కాదు. చూడడానికి ఇప్పుడు ఏదైనా ఆధారం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. బాబా ఎక్కడి నుండైనా చూడగలరు. మేం చేసి చూపిస్తాము అన్న ఉల్లాసం పాతవారి కంటే క్రొత్త వారిలో ఎక్కువగా ఉంది. అటువంటి తీవ్రమైన విద్యార్థులు కూడా ఉన్నారు. క్రొత్త వారే అద్భుతాన్ని చేయగలరు, ఎందుకంటే వారికి సమయం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సమయపు సహయోగం కూడా ఉంది, పరిస్థితుల సహాయం కూడా ఉంది. పురుషార్థం ఎలా చెయ్యాలి అన్న దానిని పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి. పరీక్షలు మొదలైనప్పుడు పురుషార్థం చెయ్యలేరు. ఇక ఫైనల్ పేపర్ మొదలైపోతుంది. పేపర్ కంటే ముందు చేరుకున్నారు. ఎవరైతే ఇది చెప్పి ఉండేది మురళీ బాబా 70లో, 1970. అప్పటికే చూడండి టైం లేదన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? ఎవరైతే సరి అయిన సమయానికి చేరుకున్నారో వారు అది కూడా తమ సౌభాగ్యంగా భావించాలి. పేపర్ ఇచ్చేందుకు నమోదు చేసుకుంటారు. పేపర్ మొదలవుతుంది, అప్పుడు ఇక గేట్ బంద్ అయిపోతుంది. మొదట్లో ఎవరైతే వచ్చారో వారికి వైరాగ్యాన్ని కలిగించడం జరిగేది, కానీ నేటి పరిస్థితులే వైరాగ్యాన్ని ఇస్తున్నాయి. మీ ధరణిని తయారు చేయడంలో ఆలస్యం లేదు. కేవలం జ్ఞాన నిశ్చయమునే దృఢమైన బీజాన్ని వేస్తారు, ఫలం తయారైపోతుంది. చాలా త్వరగా ఫలాన్ని ఇవ్వాల్సిన బీజం ఇది. బీజము శక్తివంతమైనది. మిగిలిన పాలన చేయడము, పర్యవేక్షణ చేయడం మీ పని. తండ్రి ఏమో సర్వశక్తివంతుడు, పిల్లలకేమో సంకల్పాలను ఆపేందుకు కూడా శక్తి లేదా? తండ్రి సృష్టినే మారుస్తారు, పిల్లలు తమను కూడా మార్చుకోలేరా? తండ్రి ఎటువంటి వారు, మనం ఎటువంటి వారు అనేది ఆలోచించండి. అప్పుడు మీపై మీకే సిగ్గు అవుతుంది. మీ నడవడికను పరివర్తనలోకి తీసుకురావాలి. వాణి ద్వారా అంతగా తెలుసుకోరు, నోటి ద్వారా చెబితే. మీ పరివర్తనను చూసి మిమ్మల్ని ఇలా తయారు చేసిన వారు ఎవరు అని వారు స్వయమే అడుగుతారు. ఎవరైనా మారి చూపించినట్లయితే ఏమైంది, ఎలా చేశారు అని వారు అనుకోకుండానే ప్రశ్నిస్తారు కదా. కావున మీ నడవడికను చూసి కూడా స్వయం ఆకర్షింపబడతారు. ఇదైతే నిమిత్త సేవా కేంద్రము. అందరి ముఖ్య కేంద్రం అయితే ఒక్కటే మధుబన్. అటువంటి అనంతమైన దృష్టిలో ఉంటారు కదా. ముఖ్య కేంద్రంతోనే అందరి సంబంధం ఉంటుంది. ఆత్మలందరికీ తండ్రితో కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది. ఒక్కరితో సంబంధం ఉన్నట్లయితే స్థితి కూడా ఏకరసంగా ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ మరెక్కడికైనా సంబంధపు బంధం వెళ్ళినట్లయితే ఏకరస స్థితి ఉండదు. కావున ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇతరమైనవి చూస్తున్నా దేనిని చూడకుండా ఉండండి. ఏదైతే చూస్తున్నారో ఆ వస్తువులు ఏవి ఉండేవి కావు. తోడుగా వచ్చే అవినాశి వస్తువు ఒక్క తండ్రి మాత్రమే. ఒక్కరి స్మృతిలోనే సర్వ ప్రాప్తులు ఉండగలవు, మరియు సర్వుల స్మృతితో ఎటువంటి ప్రాప్తి ఉండదు. మరి ఏ వ్యాపారం బాగుంది? మరి ప్రాప్తి అయ్యే వ్యాపారం బాగుందా? ఏ ప్రాప్తి లేని వ్యాపారం బాగుందా? ఒక్క బాబాను పట్టుకోవడం బాగుందా? అనేకం పట్టుకోవడం బాగుందా? పర్యవేక్షణ చేస్తూ వ్యాపారం చేయడం ఉంటుందా, లేక అనటంపై చేయడం ఉంటుందా? ఈ మాయ సదాకాలం కొరకు వీడ్కోలు తీసుకునేందుకు కొద్ది సమయం కొరకు ముఖం చూపిస్తుంది అన్న తెలివి కూడా ఉంది కదా మీకు. ఇప్పుడు మాయ వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది, కానీ ఓడించడానికి కాదు, సెలవు తీసుకోవడానికి వస్తుంది. ఒకవేళ మీరు గాబరా పడినట్లయితే దానిని బలహీనత అని అంటారు.
బలహీనత కారణంగా మాయ యుద్ధం చేస్తుంది. ఇప్పుడైతే శక్తి లభించింది కదా, సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్ముడితో సంబంధం ఉంది. మరి వారి శక్తి ముందు మాయాశక్తి ఏ పాటిది? సర్వశక్తివంతుడి పిల్లలము అన్న ఈ నశాను మర్చిపోవద్దు. మర్చిపోతేనే మళ్ళీ మాయ యుద్ధం చేస్తుంది. స్పృహ లేని వారిగా అవ్వకూడదు, బేహోష్గా కాకూడదు. హోషియార్, తెలివైన వారిగా ఎవరైతే ఉంటారో వారు స్పృహలో ఉంటారు. ఈ రోజుల్లో బందుపోట్లు కూడా, దొంగలు ఏవేవో వస్తువుల ద్వారా స్పృహ లేని వారిగా చేసేస్తారు. మరి మాయ కూడా అలా చేస్తుంది. చతురులైన వారు ఎవరైతే ఉంటారో, తెలివైన వారు జ్ఞాన మార్గంలో, వారు వీరి పద్ధతి ఇది అని ముందుగానే తెలుసుకుంటారు. కావున ముందు నుండినే జాగరూకులై ఉంటారు. తమ స్పృహను పోగొట్టుకోరు. ఈ సంజీవని మూలికను ఎప్పుడూ తోడుగా ఉంచుకోండి. 1 నెల నుండి వచ్చిన వారైనా, అది కూడా ఎక్కువే, 1 నెల అయినా, ఒక్క క్షణంలో కూడా పరివర్తన రాగలదు. మేమైతే ఇప్పుడు వచ్చాము క్రొత్త అని ఇలా భావించవద్దు. ఇక్కడ ఇది క్షణకాలపు వ్యాపారమే. సెకండ్లో నిశ్చయం అయిపోతే చాలు. క్షణంలో జన్మసిద్ధ అధికారాన్ని పొందగలరు. కావున అలా తీవ్ర పురుషార్థం చేయండి. ఈ యుక్తి లభిస్తుంది. ఏ విషయం ముందుకు వచ్చినా ఒక్క క్షణంలో మారిపోవాలి అన్న లక్ష్యాన్ని ఉంచుకోండి. మొత్తము కల్పంలో ఇదే సమయం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు అన్న మంత్రమును గుర్తు ఉంచుకోవాలి. పాత సంస్కారాలు, పాత నడవడిక ఏదైతే ఉందో వాటిని మార్చి ఈశ్వరీయమైనవిగా తయారు చేయాలి. ఇటువంటి పాత సంస్కారాలు, పాత అలవాట్లు ఉండకూడదు. మీ పరివర్తన ద్వారా అనేక మంది సంతుష్టులవుతారు. మా నడవడిక ద్వారా ఎవ్వరికీ దుఃఖము కలగకూడదు అన్న దాని గురించే ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. నా నడవడిక, సంకల్పము, వాణి, ప్రతి కర్మ సుఖదాయిగా ఉండాలి. ఇదే బ్రాహ్మణ కుల రీతి. వీరు మాకంటే అతీతమైన వారు అని ఎవరైనా దూరం నుండే అనుకోవాలి. అతీతము మరియు ప్రియంగా ఉండడం, ఇదే పురుషార్థం. ఇతరులను కూడా అలా తయారు చేయాలి. తయారవ్వడము మరియు తయారు చేయడం, ఈ లక్ష్యం ఉంచుకోవాలి. ఎవరు ఎంతగా తయారవుతారో అంతగా తయారు చేస్తారు. మీ జీవితంలో అలౌకికత ప్రకాశిస్తోందా? మనుషుల నుండి అతీతంగా మిమ్మల్ని భావించుకుంటున్నారా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఒకవేళ స్మృతిని మర్చిపోయినట్లయితే బుద్ధి ఎక్కడ ఉంటుంది? కేవలం ఒకవైపు నుండి మర్చిపోతే మరొక వైపు నిమగ్నం అవుతుంది కదా. అవ్యక్త స్థితి నుండి క్రిందకు వచ్చినట్లయితే ఏ వ్యక్తం వైపుకు బుద్ధి వెళ్తుంది అన్న దానిని మీరు పరిశీలించుకోండి. తప్పకుండా ఏదో ఉండి ఉంది, అప్పుడే బుద్ధి అటువైపుకు వెళ్తుంది. కొన్ని విషయాలు లాగితే లాగబడతాయి, మరికొన్ని విషయాలలో డీలాగా వదిలితే లాగబడతాయి. గాలిపటాన్ని పైకి ఎగరవేయటానికి వదలవలసి ఉంటుంది కదా. ఈ విధంగా పైకి రావడం లేదు అని గమనించినప్పుడు డీలాగా వదలాలి. తద్వారా అది దానంతట అదే పైకి లేస్తుంది. విఘ్నాలను తొలగించుకుని యుక్తులు సదా గుర్తు ఉన్నట్లయితే పురుషార్థంలో డీలాతనం ఉండదు. యుక్తులను మర్చిపోతారు కనుకనే పురుషార్థం కూడా డీలా అవుతుంది. ప్రతి ఒక్క విషయానికి ఎన్ని యుక్తులు లభించాయి, ప్రాప్తి ఎంత పెద్దది మరియు దారి ఎంత సరళమైనది. అనేక జన్మలు పురుషార్థం చేసినా కూడా పొందలేని దానిని ఒక్క జన్మలో కొన్ని క్షణాలలో ప్రాప్తింపజేసుకుంటున్నారు. అంత నశ ఉంది కదా. ఇచ్ఛా మాత్రం అవిద్య. ఇటువంటి స్థితిని ప్రాప్తించుకునే విధానమును తెలిపారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానము మరియు ఎంతటి సూక్ష్మమైనది. నేను దేవతగా అవ్వగలను అన్న ఇంతటి ఉన్నతమైన లక్ష్యమును ఎవ్వరూ తమ జీవితంలో ఉంచలేరు. మేమే దేవతలుగా ఉండే వారము అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినది ఏమిటి మరియు తయారైనది ఎలా? అడగకుండానే అమూల్య రత్నాలు లభిస్తాయి. ఇలా మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలులుగా భావిస్తున్నారా? ప్రెసిడెంట్ కూడా మీ ముందు ఇంతటి ఉన్నత దృష్టి, ఇంత ఉన్నత స్వమానం గుర్తు ఉంటుందా, లేక మర్చిపోవడం కూడా చేస్తారా? స్మృతి గుర్తు చేసుకోవడం, విస్మృతి మర్చిపోవడం.
మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఒకసారి స్మృతి, ఒకసారి విస్మృతి. అపరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ దోమలు, ఈగలు మొదలైనవి వస్తాయి. కావున వాటిని తొలగించడం జరుగుతుంది. శుభ్రంగా ఉంచుకుంటారు అలాగే మీ బలహీనత ద్వారా మాయా పురుగులు పట్టేసుకుంటాయి. బలహీనతలను రానివ్వకపోతే మాయ రానే రాదు. సర్వశక్తివంతునితో మా సంబంధం ఉంది అన్న దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరి ఇక బలహీనత ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలై ఉండి కూడా మాయాశక్తిని అంతం చేయలేరా? నా తండ్రి సర్వశక్తివంతుడు, మేమందరికంటే శ్రేష్టమైన సూర్యవంశం వారము, మాపై మాయ ఎలా యుద్ధం చేయగలదు అన్న ఈ ఒక్క విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ తండ్రి, మీ వంశం గుర్తు ఉంచుకున్నట్లయితే మాయ ఏమీ చెయ్యలేదు. స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఇన్ని జన్మలు విస్మృతిలో ఉన్నారైనా కానీ విస్మృతి మర్చిపోవడం మంచిగా అనిపిస్తుందా? 63 జన్మలు విస్మృతిలో మోసపోయారు ఆత్మస్మృతి లేకుండా. ఇప్పుడు ఒక్క జన్మ కొరకు మోసము నుండి రక్షింపబడడం కష్టంగా అనిపిస్తోందా? ఒకవేళ పదే పదే బలహీనులుగా అవుతూ ఉంటే పరిశీలించుకోకపోతే వారి స్వభావం కూడా బలహీనంగా తయారవుతుంది. స్థితిని పరిశీలించుకొని స్వయమును శక్తివంతమైన వారిగా తయారు చేసుకోవాలి. బలహీనతను మార్చి శక్తిని తెచ్చుకోవాలి. అచ్చా. ఓం శాంతి.